ఆత్మవిచారణలో జరిగేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఆత్మజ్ఞానానికి 2 స్టెప్స్ అండి. మొట్టమొదటిది ఏమిటంటే ప్రతివాడు ఈ శరీరం నేను అనుకుంటాడు. నేను అనేది శరీరానికి ఐడెంటిఫై చేస్తాడు. ఫస్ట్ స్టెప్లో ఏమంటాడు, నేను అనే భావం శరీరంలోనే ఉందని అనుకుంటాడు. ఇంకా కిందకి పడిపోయి నేనే శరీరం అనుకుంటాడు. సో ఫస్ట్ జరగవలసింది ఏంటంటే ఈ శరీరానికి దీనికి సంబంధం లేదు. దీని నేచర్ ఏమిటి? నువ్వు విచారణలో ఏం చేస్తున్నావు? విచారణలో ఇది కాదనుకున్నావు, శరీరం కాదనుకున్నావు, గుండెకాయ కాదనుకున్నావు, ఆలోచనలు కాదనుకున్నావు. ఏది వేటికైతే ఇవన్నీ తెలుస్తున్నాయో అది ఏమిటది? అది స్ఫురణ. స్ఫురణ అంటే అది ఏమైనా పదార్థమా? మిగతావన్నీ పదార్థాలు, ఆబ్జెక్ట్స్ పదార్థాలు. అది పదార్థం కాదు. పదార్థానికి ఆకారం ఉంటుంది, పదార్థం కానిదానికి ఆకారం ఉండదు. సో అది ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి నీకు. అది పదార్థం కాదు, జ్ఞానము, ఎరుక, స్ఫురణ. అయితే నేను ఆవిడకి ఏం చెప్పిందంటే చాలా మాటలు నేను సాధన చేస్తున్నాను, ఈ ఎరుకలోనే భగవాన్ చెప్పారు, ఎరుక దగ్గరికి వెళ్ళమన్నారు. ఇది ఐ అని ఉంది, అదే తెలియదు, పట్టుకోరు, అదే పట్టుకుని ఉండాలి. ఎన్నాళ్ళు పట్టుకున్నా ఏమీ అవ్వట్లేదు. కానీ ఆలోచనలు ఉండట్లేదు. అందులోకి వెళ్ళాను, స్ఫురణ లేకుండా, ఆలోచన లేకుండానే ఉంటున్నా. మరి ఆలోచన లేకుండా ఉన్నప్పుడు అది పరమాత్మ కదా. అసలు పరమాత్మ అంటే ఏమిటి? అప్పుడు చెప్పారు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఉండడం తెలియడం. మీరున్నట్టు మీకు తెలుస్తుంది, కానీ సత్యం అనుకుంటున్నారు ఆ ఉండడం తెలియడాన్ని. కానీ ఆ బోర్డర్ తీసేస్తే ఉండడం తెలియడం అనంతంగా ఉంటే అది పరమాత్మ. అయితే ఈ సాధనలో ఎందుకు జరగట్లేదు? అది ఎందుకు అది భావన రావట్లేదు అంటే ఆ దాంట్లో ఉన్నప్పుడు ఒక బకెట్టు నూతులు వేశారు. నీళ్ళలో మునిగి ఉండగా నీకు బరువు తెలియదు, అంతే కదా. నీళ్ళల్లో మునిగి ఉండగా అనుకోండి, బకెట్ నీళ్ళు నిండినా కూడా తెలియదు, బరువు తెలియదు. చాలా ఆనందంగానే బయటికి లాగారు, లాగ్గానే అవుతుంది దాని బరువు తెలుస్తుంది. సో నువ్వు జ్ఞానంలో ఉన్నావు, పట్టుకుంటున్నావు, ఏమి లేదు అక్కడ, నిజమే. కానీ బయటకు వస్తున్నావు, వచ్చేప్పుడు ఏమొస్తుంది? దాని తాడికి ఏముంది? రమణ శర్మ పుట్టినప్పటి నుంచి వాడు జరిగినాయి, వాడి క్వాలిఫికేషన్లు, వాడు ఉద్యోగాలు, పిల్లలు, భార్య, పిల్లలు, ఒక మూట. ఆ మూట తగులుకుంది దానికి. అది పడిపోకపోతే నీవు తేడా అది పడాలి. అది ఎలా పడుతుంది? శాసనంలో ఎక్కడో నీకు జరిగింది చూసావా? అది జరిగితే అప్పుడు ఇంక నీకు నిశ్చింతగా నువ్వు ఇప్పుడు సర్వకాల తప్ప ఇంకే అసలు అదే ఉన్నది. అది వ్యాపించి ఉంటే, ఇప్పుడు అది నా జ్ఞానం ఎరుకుందండి, ఇది వ్యాపించిందంటే మిమ్మల్ని అందరినీ కవర్ చేసింది. అది నేను అలవాటైపోయి ఇక్కడ ఉండి అదో అయితే నేను మేఘాల్లో ఉన్న జ్ఞానం వ్యాపించే ఉంది. అది ఆ సాధనలో, విచారణలో మొట్టమొదట అది జరగాలి. అది జరిగితే ఇంకా నీకు ఫస్ట్. సో అది జరిగింది. ఆ జరగడం వల్ల ఇవన్నీ కూడా ఒకటి, ఏ శక్తి వల్ల ఇవన్నీ జరుగుతాయంత కృప. ఇందులో ఇంక వ్యక్తి లేడు, వాడు ప్రయత్నం లేదు. ప్రయత్నం చేస్తే జరగవు, జరుగుతాయి అంతే. అది అలా అది జరుగుతుంది. ఇది ఆవిడ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆవిడ ఏం చెప్పిందంటే, మీరేం సాధన వద్దు, ఏం అక్కర్లేదు, కొన్ని విషయాలు వాటంతా అవే మీకు తెలుస్తాయి అంది. మీరు సాధన చేయొద్దు, కానీ కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి అని. ఆ స్పృహ పోలేదు. ఆవిడ ఇంట్లోంచి బయటికి రాగానే పెద్ద వాన. సో వాన పడుతోంది, నాలో పడుతోంది. శరీరం తడవచ్చు, నేను తడవను. ఫీలింగ్ అప్పటి నుంచి ఇది వదలకుండా. అయితే ఒకటి తర్వాత కన్సాలిడేట్ అయ్యి తర్వాత సరే వచ్చేసాం వెనక్కి. ఆవిడ ఏమిటి మార్పులు వస్తాయంది, ఏమిటి? గిరి ప్రదక్షిణలో వాకింగ్ అని చాలా లైక్ చేస్తాను. అక్కడ అంటే రమణాశ్రమం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఒక విఘ్నేశ్వరుడు, అక్కడ ఒక 7-8 కిలోమీటర్లు బ్రహ్మాండమైన ఫారెస్ట్లా ఉంటుంది, చెట్లు ఆహ్లాదంగా ఉంటుంది. ఎప్పుడు అక్కడే వాకింగ్ చేస్తాను. చూస్తుంటే ఆవిడ ఇక్కడ చెట్లు, ఆకారాలు, వస్తువులు కనపడుతున్నాయి. ఇవన్నీ
మరి బాగానే ఉంది, వ్యాపించే ఉన్నాను, ఫీల్ అవుతున్నాను, అన్నింటినీ కవర్ వస్తుంది. కానీ ఇంకా ఈ ఆకారాలు ఉన్నాయి కదా, ఈ వస్తువులన్నీ ఉన్నాయి, ఇవేమిటివి, వాటి స్వభావం ఏమిటి, అసలు ఏమిటది అనగానే ఆలోచన అసలు. సో మూలం ఇప్పుడు ఏ వస్తువైనా ముందు నేను తెలుస్తుందంటే, ఆ వస్తువు తెలుస్తుందంటే ముందు ఆ వస్తువు యొక్క ఆలోచన నాకు వస్తుంది. అంటే ఇవన్నీ ఆబ్జెక్ట్స్, నువ్వు సబ్జెక్టు. ఈ ఆబ్జెక్టు దీని సంగతి తెలుసుకోవాలి. అంటే ప్రపంచమే కదా, ప్రపంచం అంతా ఏమిటండి, ప్రపంచం అంతా ఏమిటంటే నామం రూపం క్రియ. అంటే నామం అంటే పేరండి కదా, అక్కడ వృత్తి అంటాం. ఇవి తర్వాత ఆయన అప్పటికే శ్రీనివాసరావు గారు వినడం మొదలెట్టాను నేను, ఎలా శ్రీనివాసరావు గారు. ఇప్పుడు అది పుస్తకం ఉందండి, పుస్తకం అంటే ఒక వృత్తి, అంటే అది ఒక ప్రపంచంలో దేనికైనా 3 ఉంటాయి. వృత్తి అంటే అది ఐడియా, ఒక ఐడియా, రూపం. దాని పుస్తకాన్ని చూడగానే నాకు కారు ఐడియా రాదుగా, పుస్తకం అనే ఐడియా వస్తుంది. పెన్ను పక్కన పెన్ను ఐడియా వేరు, పుస్తకం ఐడియా వేరు. ఐడియా వృత్తి, దానికి ఆకారం. ఆ పుస్తకం పెన్ను ఆకారంలో ఉండదుగా, పెన్ను పుస్తకం ఆకారం ఉండదు. సో దానికి ఒక ఆకారం, రైట్. పుస్తకం పని, పుస్తకం ఏదో సబ్జెక్ట్ ఉంది అందులో, పెన్ను రాస్తుంది, సో క్రియ. ఈ 3 ప్రపంచంలో ఏ వస్తువైనా సరే ఇది. సో నాకు ఈ ఆకారాలన్నీ ఇవి నాకు తెలియాలి అంటే నాకు ఆలోచనగా రావాలి. పుస్తకం ఆలోచన వస్తే కానీ పుస్తకం తెలియదు. అంటే నాకు ఏమవుతుంది, పుస్తకం నేను వెళుతూ అక్కడ పుస్తకం కనపడలేదు కూడా ఆలోచన రాదు నాకు. పుస్తకం ఎదురుకుండా వస్తేనే ఆలోచన. అంటే అర్థం ఏంటి, నా జ్ఞానం కనుక ఒక అర్థం కనుక అయితే, ఈ పుస్తకం బింబం అయితే ఆ ప్రతిబింబం జ్ఞానంలో ఎప్పుడు కలుగుతుంది, పుస్తకం ఎదురుకుండా వస్తేనే జరుగుతుంది. సో జ్ఞానంలోకి ప్రపంచం రావాలి అంటే ఒక ఆలోచన ద్వారా రావాలి. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, సైంటిస్టులు రక్తం పరీక్షించడానికి ఒక్క డ్రాప్ని పరీక్షించి డ్రాప్కి ఏ లక్షణాలు ఉన్నాయో మొత్తం రక్తం కనుక అవే లక్షణాలు ఉన్నాయని మందిస్తాడు. అలాగే ప్రపంచాన్ని కుదించి ఆలోచనగా చేసి దాన్ని విశ్లేషించి దాని స్వరూపం నువ్వు గుర్తిస్తే మొత్తం ప్రపంచం విషయం తేలిపోతుంది అనుకుని ఆలోచన ఏమిటిది, మనకి ఎదురుగా వస్తుంది, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాం, మెమరీలోంచి, లోపల ఉంది, లోపల నుంచే వస్తుంది, బయట నుంచి రావడం, లోపల నుంచే వస్తుంది ఆలోచన. అయితే నాకు ఫ్రిడ్జ్లో యాపిల్ గురించి ఆలోచన వచ్చినప్పుడు ఆలోచనలో ఏమి మార్పు జరుగుతుంది అంటే నా జ్ఞానంలో ఏమైనా మార్పు జరుగుతుందా, లేదు. యాపిల్ ఆలోచన వచ్చింది అంటే జ్ఞానంలో కదలకు ఉంది, కానీ నిజంగా కదలలేదు. జ్ఞానం అలాగే తెలుస్తుంది, ఏమి కదలలేదు. ఓహో, అయితే ఎక్కడో ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి నాకు జ్ఞానంలో కదిలినాయి తెలుస్తున్నా, దాని ఆలోచన వచ్చినా జ్ఞానంలో మార్పు లేదను. ఇది ఓకే. ఒకవేళ ఎదురుకుండా ఈ చెట్టు ఉంది, అది ఎక్కడో ఉంది, ఇది ఎదురుకుండా ఉంది, సో చెట్టు ఆలోచన వచ్చింది. ఎదురుకుండా ఉన్నప్పుడు అంటే ఈ ఎదురుకుండా ఉన్న చెట్టు ఆలోచనకి ఎక్కడో దూరంగా ఫ్రిడ్జ్లో ఉన్న యాపిల్ ఆలోచనకి తేడా ఏమైనా ఉందా, లేదు. జ్ఞానంలో ఏమీ మార్పు లేదు, కానీ ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అంటే జ్ఞానంలో వచ్చినప్పుడు జ్ఞానం ఏమీ మార్పు చెందటం లేదు. శాస్త్రం ఏం చెప్పింది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అనంతంగా అది ఎప్పుడూ మారకుండా భాగాలు లేకుండా అదే ఉంది. ఇదే ఉపనిషత్తుల సారం. అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ఇదే. ఎక్కడోకే అది ఎక్కడో అనుకోవడం, వెళ్ళిపోవడం, పరుగులెత్తడం లేదు. ఇక్కడే నువ్వు టెస్ట్ చేయి, ప్లాట్ఫామ్ ఇదే. దాని నిజరూపం నువ్వు టెస్ట్ చేయి. ఇక్కడ మార్పు నిజంగా ఎలా మార్పు జ్ఞానం. సముద్రంలో తరంగం ఇలా ఎత్తు వస్తుంది, ఇక్కడ అది కూడా లేదు. సముద్రం నుంచి నీరే తరంగంగా వస్తుంది, అక్కడ నీరే అది. అంటే ఇక్కడ జ్ఞానమే ఆలోచనగా వస్తుంది, ఇంకా జ్ఞానంలో మార్పు లేదు. అయితే ఏం జరుగుతుంది, ఆ యాపిల్ ఆలోచన రాగానే అది ఎర్రగా ఉంది, బాగుంది, అది తినాలి, కోసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ వచ్చేసేసి దాని వెనకాల పడి అది దొరికితే సంతోషించి, దొరకకపోతే ఏడిచి పడ్డావు. ఓ
నిజంగా మరి అయితే అవన్నీ మరి కోసావు మాకు వెంటనే ఆలోచనది. కోసావు కదా, ఆనందంగా పట్టుకొచ్చావు, అది ఆలోచన. కోసావు ఆలోచన. నీ జ్ఞానంలో మార్పు, ఇక్కడ చర్య కాదు, జ్ఞానంలో ఏం మార్పు ఉంది? కాయ కోసినప్పుడు నీ జ్ఞానం మార్పుందా? లేదు. ముక్క నోట్లో పెట్టుకున్నావు, జ్ఞానం మార్పు లేదే, రుచి తెలుస్తుంది, ఆనందం. ఏ స్టేజ్లోనూ జ్ఞానంలో మార్పు లేదు. నువ్వు ఏ పని చేసినా జ్ఞానంలో మార్పు ఉండట్లేదు. అంటే నువ్వు దాని దగ్గరికి వెళ్ళకు, ఇక్కడ అబ్జర్వ్ చేయి, నీ జ్ఞానం ఏమవుతుంది. నా జ్ఞానం అంటే శరీరంది కాదు, వ్యాపించింది. అది చాలా ఇంపార్టెంట్. అది